వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. 2004, 2009, 2018 మహేశ్వరం నుంచి వరుసగా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు. కానీ తర్వాత 2018 తర్వాత ఇక్కడ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళారు. మరి ఇక్కడ క్యాడర్ అంతా సబితా ఇంద్రారెడ్డి వైపు వెళ్ళినట్టే అనుకుంటున్నారు. మరి ఇక్కడ మహేశ్వరంలో కాంగ్రెస్ బలం ఎలా ఉంది, ప్రస్తుత రాజకీయ అంశాలను విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో భాగ్యనగర్ చైర్మన్ బంగారి బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం తీసుకుంటే కాంగ్రెస్ కంచుకోట అంటారు. అవునండి. మరి ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ నుంచే గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళారు. మరి క్యాడర్ అంతా తనతోనే వెళ్ళింది, ఇక్కడ కాంగ్రెస్ బలహీనపడింది అంటున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? మేడం, ఎప్పుడైనా ఈ మహేశ్వరం గడ్డ మీద కాంగ్రెస్ అడ్డ. ఈరోజు ఆమె వెళ్ళిపోయినంత మాత్రాన కార్యకర్తలు పోలేదు, పార్టీ క్యాడర్ పోలేదు, కింది స్థాయి ఓటర్స్ కూడా ఎవరు ఎక్కడ వెళ్ళలేదు. ఈరోజు వరకు కూడా సబితేంద్రారెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి పోటీలో ఉంటే ఓడిపోనికే, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోనికే సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అంత గట్టిగా ఉంటుంది, ఈడ అంత నమ్మకం ఈడ కాంగ్రెస్ పార్టీది. ఆమె పోయినంత మాత్రాన మేము అధైర్యపడలేదు, ఎలాగైనా సరే ఎదుర్కొంటామని చెప్పేసి ఏ టైంలో ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం. ఆమెను ఈడికి పంపిస్తాం, షేవేళ్ళకి వెళ్ళిపోతుంది ఈసారి పక్కా. ఇది ఇక్కడ 2018 జరిగిన ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు చాలామంది వాళ్ళ జీవితం మొదలైందే కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ గెలిచి పార్టీకి జంప్ అయ్యారు, టీఆర్ఎస్ పార్టీకి. మరి ఇప్పుడు సెకండ్ క్యాడర్ వాళ్ళకి ఇది ప్లస్సే అంటారా? మేడం, వాళ్ళు పోయినంత మాత్రాన, వాళ్ళు జంప్ అయినంత మాత్రాన ఇక్కడ వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మహేశ్వరం గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది 23లో. పక్కా చేస్తాం ఇది. పార్టీకి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్న కాడికి పోతే పెద్ద నాయకులు, వాళ్ళు లబ్ధి పొందిన నాయకులు, వాళ్ళకి ఆస్తుల మీద భయం ఉండి దాంతో ఆ ఆస్తులు కాపాడుకొని కానీ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఈ పార్టీని వదిలిపోవాలని ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చాలామంది కూడా మళ్ళీ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి రావాలని ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ దగ్గర పడ్డ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ చేంజ్ అవుతుంటుంది. ఇది మార్పులు చేర్పులు చాలా అవుతాయి. పోయిన వాళ్ళు కూడా ఇష్టపూర్తిగా పోలేదు, ఏదో విధంగా వాళ్ళని బెదిరించి తీసుకుపోవడమే జరిగింది. అలాగే నన్ను కూడా ఎన్నోసార్లు బెదిరించారు, నన్ను కేసులలో ఇరికిచ్చారు. కానీ ఎలాంటిది కూడా నేను వాళ్ళకు ఏ కేసులు పెట్టినా దేనికి లొంగకుండా నా పార్టీలోనే నేను పనిచేస్తూ, నేను గతంలో కూడా నాకు ఓటకు వచ్చిన సంధి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీ దీన్ని వదులుకోవాలని మాకైతే ఇష్టపూర్తిగా లేదు. మేము మమ్మల్ని బెదిరించి కూడా ఫోన్లు చేసి అందులో టీఆర్ఎస్లకు రమ్మని బెదిరించారు, రావాలన్నారు. మేము చేసే బిజినెస్లలో కొంచెం డిస్టర్బ్ చేసారు. అయినా మేము ఏ డిస్టర్బ్కు లొంగలేదు, పార్టీని పట్టుకొనే ఉంటున్నాం, పార్టీ కోసమే పనిచేస్తాం. రానున్న రోజులలో కూడా మేము పార్టీకే ఉంటాం. పార్టీ ఇడిసి ఇంకో పార్టీకి మారేదైతే లేదు. మేము సచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. మా శవాల మీద కూడా కాంగ్రెస్ జెండా కప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే టాక్ అయితే బాగా ఉంది. మరి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంని తీసుకుంటే కూడా ఎప్పటి నుంచో కూడా రెడ్లే పోటీ చేస్తున్నారు. మరి ఈసారి మీ సామాజిక వర్గంలో, రజక సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. మరి ఈసారి మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉందంటారా? 100% మేడం. ఇప్పుడు ఏముందంటే ప్రతి ఒక్కరిని అదే అడుగుతున్నారు, పెద్దలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ పబ్లిక్లో ఉండి పనిచేసిన వాళ్ళకే టికెట్ ఇస్తామంటారు. ఖచ్చితంగా మేము పబ్లిక్లో ఉన్నాం, పబ్లిక్ ఎంట తిరుగుతున్నాం, జనాలలోనే ఉంటున్నాం. ప్రతిసారి మేము జనం కోసమే పనిచేస్తున్నాం. మా సొంత పనులు పక్కకు పెట్టుకొని కూడా ఇప్పుడు గతంలో 3 ఏళ్ల సంది ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాము, పార్టీ నాయకుల కోసం పనిచేస్తున్నాం, ఈ కింది స్థాయి కార్యకర్తల కోసం పనిచేస్తున్నాం. ఎల్లవేళలా ఇప్పుడే కాదు, ఇంకా రానున్న రోజులలో కూడా పార్టీకే పనిచేస్తాం. పార్టీ కోసం ఎంతైనా పనిచేస్తాము. మా కార్యకర్తలను, మమ్మల్ని నమ్ముకురు కార్యకర్తలు కాబట్టి మేము వాళ్ళని నమ్ముకొని వాళ్ళకు గట్టిగా పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఏ పిలిపించినా మీరు వెనుకంజ వేయకుండా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. మరి మీకు రేవంత్ రెడ్డి ఏమైనా హామీ ఇచ్చారా?
పార్టీ అయితే ఇప్పటి వరకు ఎవరికి ఏది హామీ ఇస్తలేరు మేడం. రేపు పొద్దున అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది, మీరు మీ పనులు మీరు చేసుకోరి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది పెద్దలు. అయితే ఎలా ఉందంటే ఇది వర్క్ చేసేటోళ్ళకి ఇస్తామనేది ఒక మాట చెప్పారు కాబట్టి వర్క్ మనం ఖచ్చితంగా చేస్తున్నాం, వర్క్లో మనం పాస్ట్ ఉన్నాం, ముందంజలు ఉన్నాం. అయితే ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని కూడా ఆశిస్తున్నాం. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? మేడం, ఆయన జిల్లా ప్రెసిడెంటు, ఆశించడం ఎవరైనా తప్పు లేదు. ఎవ్వరికి వచ్చినా పని చేస్తామని మేము అనుకుంటున్నాం. నాకు వచ్చినా చేస్తా, చెల్లా నరసింహారెడ్డి గారికి వచ్చినా చేస్తా, ఇంకొకరికి వచ్చినా నేను పని చేస్తా, కష్టపడతా, పార్టీకి పని చేస్తా ఫస్ట్, తర్వాతనే నేను టికెట్ కోసం కొట్లాడతా. పార్టీకి పని చేసినాక రానప్పుడు అప్పుడు నేను ఏమవుతుంది అనేది నేను మాట్లాడతా. వాళ్ళు ఏది ఇస్తారు, ఏం మాట్లాడతారు, ఇది కాకుండా ఇంకేదైనా నాకు ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ బలోపేతం కోసం మన చింతన శిబిర్ని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో టీపీసీసీ ప్రెసిడెంట్ కొందరు ముఖ్య నాయకులు హాజరవ్వలేదు. మరి ఇప్పుడు మీకే ఐక్యత లేదు, మరి ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంటున్నారు అందరూ. మీరేమంటారు? అనేదేముంది మేడం, మా పిసిసి గారు లేరు, బయట పర్సనల్ పనుల మీద బయటికి వెళ్ళారు. అందరికి తెలిసిందే, అది అమెరికా వెళ్ళిండు. ఆయన పర్సనల్ పనుల మీద వెళ్ళిండు కాబట్టి ఈడ లేరు కొంతమంది. ఇప్పుడు వెంకరెడ్డి కానీ, పిసిసి గారు కానీ, మధుయాష్ కానీ వీళ్ళు పర్సనల్ పనుల మీద అమెరికా వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే ఆపలేరు కదా. ఆయన రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఆయన చెప్పినందుకే ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు. దాంట్లో కూడా వీళ్ళందరూ మాట్లాడి పెద్దలు బట్టి గారు కానీ ఇప్పుడు ఈ మేడం వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది. దాని విషయంలో ఎలాంటి డౌట్ ఏం లేదు. పార్టీ కలుపుకొనే పోతారు, అందరినీ కలుపుకొనే పోతారు. మీరు వీళ్ళు కావాల్సుకొని కొంతమంది బదలాం చేయడమే తప్ప పార్టీకి ఎన్నడూ కూడా నష్టపోదు. పార్టీ అందరూ కలిసి పని చేస్తారు, కలిసి పని చేసేందుకే ముందుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చూసుకుంటే కుటుంబానికి ఒక్కరికే టికెట్ అన్నారు, మళ్ళీ యువ నాయకులకు కూడా ఛాన్స్ ఇస్తా అంటున్నారు, మళ్ళీ పార్టీ కోసం కట్టుబడి పనిచేసే వాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఇది మళ్ళీ పాత చింతకాయ పచ్చలానే ఉంది, ఇందులో కొత్తదనం ఏముందంటారు? మేడం, కొత్తదాన్ని అంటే పని చేసేటోళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటారు. ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాకుండా ఒక్క ఇంట్లో ఒక్కరికి అని అంటారు. వాస్తవం, అది అట్లా ఇస్తే కూడా చాలామందికి మేలు జరుగుతుంది. ఎట్లా మేలు జరుగుతుంది అంటే కొత్తలో యువకులకు వస్తుంది, అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక్క ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి ఇవ్వకపోవడం వల్ల ఆడ ఇంకో సెకండ్ క్యాడర్కు వనికి వస్తుంది. అది ఇలాంటివి బాగా మంచి నిర్ణయం ఇది. పార్టీలో పనిచేసేటోళ్లకు గతంలో ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. మార్పులు అయితే చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చాలా బలం పెరిగింది, చాలా ఊపు వచ్చింది. దాంతోపాటు ఇవాళ ఎంతమంది మా ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఎంతోమంది పోటీలో పడుతున్నారు మాకు టికెట్ కావాలని. అంటే పార్టీకి బలం పెరిగితేనే కదా. ఇంతకుముందు పోటీ చేయమని బతలాడితే కూడా చేయని వాళ్ళు ఈరోజు పార్టీకి బలం పెరిగింది కాబట్టి పోటీలలో ఎవరు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఎంతోమంది పోటీ చేస్తామని ముందుకు వస్తారు. దాన్ని బట్టి మనము చెప్పడం జరుగుతుంది మేడం. ఎంత ముందుకెళ్ళింది అనేది దీన్ని చూసుకుంటే వెళ్ళిపోతుంది. మీరేమో పార్టీ బలం పెరిగింది అంటున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో చూసుకుంటే క్యాడర్ అంతా అటు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక వన్ మ్యాన్ షో అనేది జరుగుతుంది. మరి దీని గురించి ఏమంటారు మీరు? ఏం లేదు మేడం, మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో జరిగింది పొరపాటు ఏంటంటే వీళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు అందులోకి వెళ్ళిపోయారు కాబట్టి 12 మంది ఎమ్మెల్యేలే కాదు, గ్రామాలలో కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకపోతుంది కాబట్టి భయపడి వీళ్ళు బెదిరిస్తే వీళ్ళు పోయినందుకు దాంతో రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మనం ఈ ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్లోకే పోతారన్న ఉద్దేశంతో మొన్న బీజేపీకి ఓట్లు ఎక్కువ పడ్డాయి. వాళ్ళు మత రాజకీయాలు చేస్తారు బీజేపీ వాళ్ళు. మీకు చూస్తారు కదా, అంటే ఆడే మన చార్మినార్ కాడికి పోతాము, అంటే లక్ష్మీదేవి గుడి గురించి మాట్లాడుతారు. వాళ్ళు మత రాజకీయాలే చేస్తారు తప్ప ఏడ కూడా స్వచ్ఛందంగా చేస్తలేరు. ఆ భయం ఒకటి ఉండే. మాకు కూడా పెద్ద లీడర్ అనేటోళ్ళు కూడా కరెక్ట్గా హామీలు ఇవ్వలేకపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అలాంటి వాళ్ళు ఉంటే ఎవరన్నా ముందే వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పిండు, వార్నింగ్ ఇచ్చిండు, చెప్పడం జరిగింది. మొన్న కూడా మన రాహుల్ గాంధీ మొన్న ఇట్లా వరంగల్ మీటింగ్లో చెప్పాడు, ఇలాంటి వాళ్ళు ఇటు అటు గోడ మీద ఉన్న వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు, ఎంత పెద్ద లీడర్ కానీ ఎంత చిన్న లీడర్ కానీ సామాన్యమైన కార్యకర్త కానీ మీరు పార్టీకే అన్యాయం చేసేటోళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోరు, లేదంటారు
పార్టీకి కరెక్ట్ కట్టుబడి ఉండి పని గట్టిగా చేయండి అని చెప్పడం జరిగింది. దానికోసమే ఈరోజు ఇప్పటి వరకు పార్టీలో ఊపు పెరిగిందంటే దానికోసమే మన రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలతోటి రేవంత్ రెడ్డి గారు ఎంత గట్టిగా చేస్తుండు, పార్టీకి ఎంత కష్టపడుతుండు. ఆయన నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రపోనిస్తలేడు. ప్రతిదీ ఒకటి ఏదో ఒకటి లేవనెత్తి తీసి ప్రజలలో తొలిస్తుంది మమ్మల్ని. ఆ ప్రజలలో తొలిచేదే మా గెలుపుకు నాంది అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ గెలుపుకు నాంది అయి ఉండొచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి చూసుకుంటే హైకమాండ్ ఓన్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తాము, ఆర్థికంగా కూడా మేమే సహాయపడతాం అంటున్నారు. మరి మీరు ఆర్థికంగా ఎలా ఉన్నారు, మీ బలం ఏంటి? ఆర్థికంతో ఏముంది మేడం, వాళ్ళు 100 కోట్లు సంపాదించుకున్నారు, లక్షల కోట్లలో అప్పులు చేసి పెట్టిర్రు. అవన్నీ వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ఇండ్ల కోసం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకురు, ఆస్తులు కాపాడుకోనికనే చేసుకురు. మేము ఏది డబ్బులతోటి మేము పోతలేము. మేము పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఈ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఇలా డీజిల్ చూసుకోండి పెరిగింది, గ్యాస్ చూసుకోండి పెరిగింది, పెట్రోల్ చూడండి పెరిగింది, వంట నూనె పెరిగింది. ప్రతిదీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉన్న మంచి నూనె ధర ఈరోజు 200 రూపాయలకు పెరిగింది. ఈరోజు మళ్ళీ బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి. మొన్న పెంచిండు, మళ్ళీ పెంచుతుండు. ఈరోజు వచ్చిన న్యూస్ ఛానళ్ళలో చూసినాం, మీడియాలో ఈరోజు బస్సు ఛార్జీలు పెంచుతున్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది, ఉప్పులు పెరిగినాయి, పప్పులు పెరిగినాయి, ఇవన్నీ పెంచుతుండు. ఇప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది, ఎంత ఘోరంగా వాళ్ళ బతుకులు. వాళ్ళు చేసేది 500 కూలీ చేస్తారు. 500 కూలీ చేస్తే 500 వాళ్ళు నూనెకి ఒక కిలో నూనెకే 200 రూపాయలు అవుతున్నాయి. 200 అన్నప్పుడు నీకు మనకి ఇవన్నీ ఏం కావాలి, బియ్యం కావాలి, పసుపు కావాలి, ఉప్పు కావాలి, చింతపండు కావాలి, కారం కావాలి, అల్లం వెల్లిగడ్డ కావాలి, ఇన్ని ఉన్నాయి మనం తెచ్చుకోనికి. ఈ 500 కూలీ చేస్తారా? ఆయన చేతనా ఏమైతే కూలీ చేసి పొద్దంతా పని చేస్తే అలసిపోయి ఉంటాడు. సాయంత్రం రాగానే ఓ కోటర్ తెచ్చుకొని తాగుతాడు. ఇంతకుముందు ఉన్న కోటర్ 50 రూపాయలు ఉంది, ఈరోజు వస్తే కోటర్ ఇంకా 100 రూపాయలు పెరిగింది. అంటే ఎంత దారుణం. వాళ్ళు ఏం చేస్తారు, చేసుకున్న కూలీ వాళ్ళ కడుపుకు తినాలనా, లేకపోతే పొద్దంతా చేసి వచ్చి అలసిపోయినా నేను ఇంత కోటర్ తాగాలనా? ఇటువంటి పరిస్థితులలో ఈ బీదవాడికి అనేది ఈ బాధ ఏందనేది తెలుసు. ఈరోజు ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, మాకెంత ఇబ్బందులు అవుతున్నాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాంగ్రెస్ వస్తేనే మేము రచ్చపేట కార్యక్రమాలు తీసుకుంటే ప్రతి ఊళ్ళో పోతున్నాం. ప్రతి అమ్మలు అక్కలు ఏమంటారు అంటే, ఈ కేసీఆర్ జావా ఈడు ఎందుకు బతుకుండు, ఎందుకు మమ్మల్ని అన్యాయం చేస్తుండు, ఇంత రేట్లు పెంచుతుండు. ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో మేము చేస్తున్నప్పుడు కూడా అందరూ అదే చెప్తారు. అమ్మలక్కలు కూడా సబిత అయితే రాని ఇక్కడ ఎట్లా వస్తుందో చూస్తాం, షీపిరి గట్ట తిరిగేస్తామని చెప్తారు. కానీ అంత బాధ ఉంది కాబట్టి ఈరోజు మహిళా లోకం మొత్తం నిద్ర లేచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది. ఈ మన కేసీఆర్ వచ్చిన సంధి ఏం చెప్పిండంటే, ఆయన మన గెలిచిన తర్వాత మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కాంగ్రెస్ ఇల్లు ఇస్తే ఒక బెడ్రూమ్ ఇస్తుంది, ఇక్కడ కాళ్ళు అందుతాయి, అక్కడ తలకాయ పట్టదు, ఈ కాళ్ళు పట్టాయి అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. అల్లుడు వస్తే ఏడమంతాడు, ఓ గొర్రె ఉంటే ఏడగట్టేస్తారు, ఓ బర్రె ఉంటే ఏడగట్టేస్తారు. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే అలా నాకు భోజనం పెట్టుర్రి, ఆడని కోసి భోజనం పెట్టుర్రి, కోడిని కోసి భోజనం పెట్టుర్రి, అమ్మ మీ అల్లుడు వస్తే ఓ బెడ్రూమ్లో ఉంటాడు, మీరు ఓ బెడ్రూమ్లో పట్టుర్రి అని చెప్పిండు. ఇప్పటి వరకు అలాంటిది ఏది జరగలేదు. డబుల్ బెడ్రూమ్ కడుతున్నారా అని చూపెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తురా? ఎన్నో కట్టి ఎన్నో చెప్పి చూపెట్టారు. మా బట్టి గారు ఇంతకుముందు కూడా అడిగి పోయిండు. పోతే ఈయన శ్రీనివాస్ యాదవ్ గారు వెంట తిరిగి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెడతా అని చెప్పేసి మొత్తం చూపెట్టలేకపోయారు. ఇప్పుడు ఇచ్చిరా? ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. రేపు పొద్దుగాల ఇస్తే ఎలక్షన్ టైంలో ఇస్తుండొచ్చు. అదేం చేస్తారు, 100 మందికి ఇస్తామని పేర్లు రాసుకుపోతారు, నీకు వస్తుందని. తీరా దగ్గరికి వస్తే అందులో ఒక 10 మందికి ఇస్తాడు, మిగతా అందరికీ 90 మందికి ఎగ్గొడతాడు. ఇలాంటి మన ముఖ్యమంత్రి ఇప్పుడు 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరికైనా దళితులకు ఇచ్చిండా? భూమి లేని వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు, ఆయనకు 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఇస్తాం, మొత్తానికి పొలం లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తాం, ఎకరా ఉంటే 2 ఎకరాలు కొనిస్తాం అని చెప్పిండు. ఏడనన్నా కొన్న డాక్టర్లు ఉన్నాయా? ఇప్పటి వరకు ఏమైనా పనులు చేసిండా? చెప్పడమే తప్ప చేతలు అయితే ఎప్పుడు కూడా లేవండి. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చింది, మన అంబులెన్స్ పెట్టిర్రు 108. అలాగే ప్రతి సంవత్సరానికి ఒకసారి రేషన్ కార్డులు వంచుతురు. మన పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, పెద్దగా అవుతురు, ఏరుపడుతురు, అలాగే రేషన్ కార్డులు కావాలని రేషన్ కార్డులు ఇస్తురు. పింఛన్ ఇచ్చినాం, పింఛన్ ఇస్తే ఈయన ఇప్పుడు ఇచ్చేటోళ్ళ కంటే ఇంకా తగ్గించి చేస్తుండు. ఇప్పుడు 1,00,000 పింఛన్లు కట్ చేసినని చెప్పేసి అంటున్నారు మామూలుగా. అలాంటిది నువ్వు ఇన్ని చేస్తాడో మరి ఏం చేసినావు, మరి ఎందుకు చేస్తలేవు?
2000 పెంచినా అల్గా చెప్తున్నాం. ఆ రోజు 2000 పింఛన్ కాకుండా 200 పింఛన్ ఇచ్చినా ఇంట్లో ఇద్దరికి ఇచ్చినాం. ఇంట్లో ఇద్దరికి ఇచ్చి ఇటు తాత మంచిగుండు అవ్వ మంచిగా ఉంది. ఈరోజు ఇంట్లో ఒక్కరికే ఇస్తారు. మంచోళ్ళు అయితేనేమో ఇద్దరు భార్యాభర్తలు పంచుకుంటారు ఇచ్చిన 2000. లేదు ఇప్పుడు మొగనిగా ఇచ్చారు అనుకుందాం, ఆ తాత ఏమంటాడు, నీకు ఇవ్వలేదు నేను రూపాయి ఇయ్య నీకు అంటాడు. ఆ తాత ఒకటి ఖర్చు పెట్టుకుంటాడు. ఇటువంటి రోజులు ఆయన ఇచ్చే 2000 ఇచ్చి 8000 నొక్కేస్తుండు జనాల తన. 2000 ఇస్తుండు, ఇక్కడ రేట్లు పెంచుతుండు. ఇది జనాలకు అర్థం కావాలి. అర్థమవుతుంది తొందరగానే, అతి తొందరగానే వీళ్ళకి కూడా అర్థమవుతుంది. అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ని వైపే చూస్తున్నారు, ఇది పక్కా. ఇప్పుడు మీరేమో రేట్లు పెరిగినాయి అని అంటున్నారు. మరి 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు వచ్చింది. స్వాతంత్రం తర్వాత 70 ఏళ్లలో 60 ఏళ్ళు మీరే పాలించారు. గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు పథకాల ద్వారా మేము చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ అంటుంది. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అంటుంది. మీరేమంటారు దీనికి? గతానికి ఇప్పటికి పోల్చుకుంటాం మేడం. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఏదో మోసం చేసి ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నా చెప్పేసి కేసీఆర్ గారు దీక్ష చేసిండు. దీక్ష చేసిన టైంలో ఏం జరిగింది చూసిరా? ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు పోయి జ్యూస్ ఇస్తే నిమ్మ జ్యూస్ తీసుకొని లేచిండు. మళ్ళీ వీళ్ళందరూ విద్యార్థులందరూ కలిసి బాగా కొట్లాడితే నువ్వు ఎట్లా లేచినావు అని చెప్పి కొట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన దీక్ష మొదలుపెట్టిండు. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పిల్లలు చచ్చిపోతున్నారు అనేది ఉద్దేశంతో సోనియా గాంధీ అప్పట్లో మా శ్రీనివాస్ గారు పిసిసి గారు ఉండే, శ్రీనివాస్ గారు కూడా బాగా ఫోర్సు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేయడం, ఇవన్నీ మా కాంగ్రెస్ వాళ్ళు కూడా మొత్తం రాజీనామాలు చేసి ఆ రోజు కూడా కొట్లాడి సోనియా తానికి పోయి ఇట్లా పిల్లలు చచ్చిపోతారు, 1200 మంది చచ్చిపోయారు. అప్పటికి ఇంకా కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు, బలిదానాలు అవుతుర్రు. ఇలాంటి అప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తెలంగాణ కావాల్సిందే అని చెప్పేసి కొట్లాడితే ఆ రోజు సోనియా గాంధీ పెద్ద మనసుతోటి మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఈయన పోయి కాళ్ళు మొక్కిండు. ఇప్పటి కూడా కొన్ని ఫేస్బుక్లలో వాట్సాప్లలో వస్తే చూడండి మీరు, అందరికి తెలిసిన విషయం ఇది. ఆ రోజు పార్టీని తెచ్చి విలీనం చేస్తానని చెప్పి నా పెద్ద మనిషి కేసీఆర్ గారు ఎంత మోసం చేసిండు అనేది మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఇంత దారుణంగా తయారైంది. చేస్తున్న హామీ ఏదైనా చేసిండా? దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? ఇప్పుడు మొన్న హుజూరాబాద్లో ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి దళిత బంధువు అనేది ఒకటి పెట్టిండు. కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్లో లేకపోయినా కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేసి నువ్వు ఒక హుజూరాబాద్కి ఇస్తే ఎట్లా, మొత్తం రాష్ట్రం మొత్తం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు లొల్లి పెట్టి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం ప్రోగ్రాం పెట్టి ప్రతి విలేజ్లో మేము చెప్పడం జరిగింది. దానితో అన్ని విలేజ్లలో ఇస్తానని చెప్పాడు కేసీఆర్ గారు. ఇప్పటికి కూడా చెప్పి ఏం చేస్తుండంటే ఆ టీఆర్ఎస్ నాయకులు ఉన్నోళ్ళకే ఒక్కొక్క ఊళ్ళో 10, 5, 2 ఇస్తుండు. మరి అదెందుకు? ప్రతి ఒక్కరు దళితుడే కదా, దళితులందరికీ ఇవ్వాలి. నువ్వు చూసి అప్పుడెందుకు చెప్పినావు, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నావు? పూటకు ఒక మాట మాట్లాడి మాట మార్చడము, అబద్ధాలు చెప్పడము కేసీఆర్కి అలవాటు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు, చెప్పిన హామీ 100% చేస్తుందని గుర్తించండి. ఈ గతంలో కూడా చాలా చేసినాయి, చేస్తున్న హామీ ఖచ్చితంగా చేసినాము. ఉన్నటువంటి బండి కానీ, నీకు ఆరోగ్యశ్రీ కానీ, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ కరెంటు మీద సంతకం పెడతాడు, రైతులకు ఉచిత కరెంటు. మళ్ళీ పోతే రైతులకు మనం ఇదేంది ఒకే సమయంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ, ఇలాంటివి ఎన్నో చేసిర్రు. మరి ఈయన ఏం చేసిండు? రుణమాఫీ చేస్తాను, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను. 8 ఏళ్ళ దగ్గరికి వచ్చినా ఇప్పటికి రుణమాఫీ చేస్తలేడు. 10,000, 5,000, 8,000 ఉన్నోళ్ళకే చేస్తుడు తప్ప 30,000, 40,000 ఉన్నోళ్ళు కూడా చేస్తలేడు. మొన్నటిదాకా కూడా నేను ఇలా కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ నేను కూడా చెప్తున్నాం, అందరూ మా బ్యాంకులో వసూలు చేస్తారు, మిత్తిలు వసూలు చేస్తారు. వద్దురా నాయన, ఎవరు వసూలు చేయకూరి, మీరు కట్టకండి. రేపు రానున్న రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ సంతకం రుణమాఫీ 2 లక్షలు ఒకేసారి చేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మా రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ చెప్పడం జరిగింది. దాన్ని మేము కూడా ముందుకు పబ్లిక్లకు తీసుకుపోగలుగుతున్నాం. ఈ మహేశ్వరం నియోజకవర్గంని తీసుకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సామాన్యుల నుంచి కోటీశ్వర్ల వాళ్ళకి చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ ప్రతిసారి టికెట్ ఒకసారి ఏమో చేవెళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి, మరొకసారి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తుంది. కానీ లోకల్ వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటారు? దీనికి కారణం ఏంటి? గతంలో అంటే ఇప్పటి వరకు ఎవరు ట్రై చేసిన వాళ్ళు లేరు.
మా తను ఉన్న లోపం ఏంటంటే మేడం గారు వచ్చినాక కూడా సెకండ్ క్యాడర్ను తయారు కానియదు ఆమె. ఎంతసేపు ఉన్న సెకండ్ క్యాడర్ను తయారు కానియదు ఆమె. 2 గ్రూపులు తయారు చేస్తుంది ఫస్ట్. ఆ 2 గ్రూపులు చేసి 2 పడవల మీద కాలు పెట్టి ఆమెనే మెయింటైన్ చేస్తుంటుంది. 2 గ్రూపులలో ఉండి ఆయనకు టికెట్ వస్తే నాకు ప్రాబ్లం అవుతుందేమో, నాకు టికెట్ వస్తే ఆయనకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఎవరు టికెట్ అడిగారు. నేను టికెట్ అడిగినా అనుకో మళ్ళీ అవతల గ్రూప్ వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు. అటువంటి ప్రాబ్లం ఉంటుందని టికెట్ అడగడానికే భయపడ్డారు. ఇప్పుడు అలాంటిది మాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఈ రోజులల్లో మేము ఎవ్వరు చేసినా వన్ సైడ్ చేయగలుగుతాము. ఈరోజు చాలామంది ఆశిస్తున్నారు టికెట్. దానికి ఎవ్వరికి వచ్చినా అందరం కలిసి చేయాలనుకొని మేము మాట్లాడుకున్నాము. మాట్లాడడమే కాదు, అధిష్టానం కూడా చెప్పింది అదే. మీరు ఎవ్వరు తప్పు చేసినా బాగుండదు, మీరు కలిసి పని చేసుకోండి, మీరు ఎవరు కష్టపడ్డారు ఎవరు ఏందని చెప్పేసి ఆలోచించి మేము టికెట్ ఇస్తాము, మీరు కలిసి పని చేసుకోవాలంటే మేము కలిసి ప్రతి విషయం కూడా కలిసి చేసుకుంటున్నామండి. ఈ రోజు వరకు అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక్కడ ఈ మహేశ్వరం నుంచి తీసుకుంటే గతంలో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు బీసీ నాయకునికి టికెట్ ఇచ్చారు ఇక్కడ. మరి ఇక్కడ బీజేపీయే బలంగా ఉందని అంటున్నారు మీకంటే ముందు విశ్లేషకులు. మరి దీనికి మీరేమంటారు? బల్బును చూసి ఆపును చూసి బల్బు అనుకుంటే కాదమ్మా. ముందు ఎలక్షన్లకు వెళ్తే తెలుస్తుంది కాంగ్రెస్కి ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇవాళ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనగానే కాదు, అందరికీ దేవుడే. మన అందరికి కూడా మొత్తం దేవునికి. వాళ్ళు ఒక మతతత్వ పార్టీగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరిని కలుపుకోపోయే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ఏ కులము మతం అనకుండానే పనిచేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే చేయాలి. మేము ఎప్పుడు కూడా గతానికి పోలిస్తే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కులాలు బయట కులాలలో లేవు, బయట పార్టీలలో లేవు. ఇలా అన్ని కులాలు కలిసి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. మైనార్టీ ఉంది, ఎస్టీ ఎస్సీ ఉంది, బీసీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అందరూ కలిసి కాంగ్రెస్లో ఉన్నారు. ఈరోజు బీజేపీకి అలా కాదు. వాళ్ళు ముస్లింలు అంటే పక్కకు పెట్టాలంటారు. ముస్లింలే మేము మనుషులు గారా? అలాంటిది కూడా మనం చేస్తున్నాం కదా. అందరం కలిసి ఉంటున్నాం. ఇక్కడ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది ఆ రోజులలో చెప్పిన రోజులే ఇవి. ఈరోజు కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి డిఫరెంట్గా గెలుస్తుంది మహేశ్వరం కాంగ్రెస్లో. ఇప్పుడు సెక్యులరిజం టాపిక్ తీసుకుంటే ఓల్డ్ సిటీ ఏరియాని తీసుకుందాం మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ ఓల్డ్ సిటీలో ట్యాక్సులు కలెక్ట్ చేయాలంటే భయపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ వాటర్ ట్యాక్స్, కరెంట్ ట్యాక్స్ వీటన్నిటిని కలెక్ట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్స్కి కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మరి సెక్యులరిజం అంటే మైనార్టీలను బుజ్జగించడమేనా? ఓన్లీ హిందువులపైననేనా ట్యాక్సీలు వసూలు చేయడం? ఇది కరెక్ట్ అంటారా? ఒక కాంగ్రెస్ నాయకుడిగా మీరేమంటారు? మేడం, అక్కడ ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఎవరు లేరు. అక్కడ ఉండేది ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. దానికి చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళు అడ్డం పడుతున్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మేడం? కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తారు దాని మీద కూడా. ఇంతకుముందు తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా చాలా ఫైట్ చేస్తారు. అప్పుడు పాత రోజులు అంటే పోనండి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు ఎంఐఎం పార్టీ రెండు ఒకతాను ఉన్నాయి. మరి కేసీఆర్ గారు చేయొచ్చు కదా అటువంటివి. మేమే చేయాలని ఏముంది? నువ్వు చేసి చూపెట్టు, మీరు ఆ రోజు చేయలేదు, మేము ఈరోజు చేసి చూపెట్టామని చెప్పాలి. అలాంటిది వీళ్ళు ఎందుకు చేయరు? ఇలా సంటాలరా బీజేపీ ఉంది, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు చేయరు? బీజేపీ వాళ్ళు చేయొచ్చు, అలా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు. మరి మాకు గవర్నమెంట్ లేదు, మా కథ లేదు, మా మీద పడితే ఎట్లా సంబంధం? మాకైతే సంబంధాలు ఉన్నాయి కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఎంఐఎం లీడర్ల మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళను బహిష్కరించడం జరిగింది. ఈరోజు మరి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఆ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసారు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఈరోజు కేసీఆర్ వెంటనే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళని పక్కకు పెట్టుకోవడం ఏంది? నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ ఆ మైనా బాలికది ఎంఐఎం అయినటువంటి ఓ ముస్లిం అతన్ని హోమ్ మినిస్టర్ గారి మన్మడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండు కేసులు అని అన్నారు. మరి అదెందుకు పక్కకు పెడుతురు? దాచిపెడుతురు ఎందుకు? ఈ గవర్నమెంట్ పోలీసు వాళ్ళను కూడా వాడుకుంటుంది. యువతలకు ఏమీ హెల్ప్ చేయకుండా. గతంలో తీసుకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు, ఎలాంటి లీడర్ల ఒత్తిడి లేకుండే. ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు చెప్పిన చెప్పు చేతులలో ఉండేటట్టుగా ఈ హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం చేసుకోరు. అంటే మీకు ఏమైనా ఉండాలి, మీరు రుజువులు పెట్టండి. మొన్న చెప్తానే ఉండరు కదా, దాన్ని మార్చి పడేసారు. అందరూ ఉన్నారని తెలుసు. మరి ఈరోజు నిలదీసి అందరూ అడుగుతారు కదా. ఈ రఘునందన్ గారు సాక్ష్యాలతో సాగున్నాయని చెప్తుండు.
మరి మీరెందుకు దాచిపెడుతున్నారు దాన్ని? ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు వీళ్ళది బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు అలానే చేయొచ్చు కదా. వీళ్ళు చేయకున్నా కాంగ్రెస్ అయితే ఏడ కూడా గవర్నమెంట్ లేదు కదమ్మా. ఈ రోజు వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తామని మేము హామీ ఇవ్వగలుగుతాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, మాకు బలమైన అటువంటిది ఇది ప్రతిపక్షం లేదు. కానీ మీరు ఎందుకు తప్పు చేస్తారు? మీరు సెంట్రల్గా మీరు బీజేపీ ఉంది, లోకల్ ఈడ ఈ మన తెలంగాణ రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ఉంది. మరి మీరు ఎందుకు వెనక కేసుకొస్తారు? ఎందుకు చేయలేదు? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళను అరెస్ట్ చేయించాడు, వీళ్ళకి మీద కేసులు పెట్టించాడు. ఇలాంటివి జరిగినాయి అంటే కాంగ్రెస్ పుణ్యం కదా, కాంగ్రెస్ చేసింది కదా. కాంగ్రెస్ ఏడ కూడా ఎవ్వరికి కూడా భయపడదు. ఎంత పెద్ద లీడర్ అయినా నాయకుడైనా వాళ్ళకి శిక్ష వేయాల్సిందని చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి. ఇటావిటికి ఎవరు చెప్పాలి? హోమ్ మినిస్టర్ చెప్పాలి. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు చెప్పాడు? హోమ్ మినిస్టర్కు హోదా లేదా, ఆ హక్కు లేదా? ఫస్ట్ ఈయన కేటీఆర్ చెప్తేనే ఇవి చేస్తున్నారు వీళ్ళు. అంటే హోమ్ మినిస్టర్ మరి నామకే వస్తుండా? ముంగట బొమ్మని చేసి పెట్టిరా హోమ్ మినిస్టర్ను? ఆయన హోమ్ మినిస్టర్ కాడా? హోంశాఖకు చెప్పేది ఎవరు? హోమ్ మినిస్టర్ చెప్పాలి. హోమ్ మినిస్టరే సపోర్ట్ అంటుంటాడు. ఈ ఫిట్టాల అయిన కేటీఆర్ పెట్టిన తర్వాతనే వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అప్పటిదాకా అయితే వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. మరి అందుకు మరి హోమ్ మినిస్టర్ను కేటీఆర్ తీసుకోవాలి. మరి ఈయనకెందుకు ఇచ్చారు? అసలు ఆయనకి ఇవ్వదు హోమ్ మినిస్టర్. మరి ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం కిందకు వచ్చే సరూర్ నగర్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. అదే ఓయిలో జరిగిన సంఘటనకైతే రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించారు. మరి ఇప్పుడు ఈ సంఘటన గురించి ఎందుకు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ గురించి? మహిళా అధ్యక్షురాలు చేస్తూనే ఉంది అమ్మ, లొల్లి చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. ఇప్పటి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తూనే ఉంటారు, అందరూ చేస్తూనే ఉంటారు, పోరాటం చేస్తారు. ఇంకెంత చేస్తారు? చేతనైనంత చేస్తున్నాము. దాని తర్వాత మిగతాది మొత్తం గవర్నమెంట్ చూసుకోవాలి. అది ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఇన్ని అరాచకాలు చేస్తారు, ఇన్ని మానభంగాలు అవుతున్నాయి. ఒక్కటి కాదు కదా. ఇప్పుడు చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ రోజులలో ఈ గవర్నమెంట్ తప్పు చేసి మామిని రుత్తా అంటే ఎట్లయితుంది? మనకి గతంలో చూసుకుంటే దిశ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ చేసేదాకా ఎవరు వదిలిపెట్టలేదు, ప్రజలు కానివ్వండి, ఇటు రాజకీయ నాయకులు కానివ్వండి. మరి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే మరి ఇక్కడ ఎందుకు అందరూ అంత స్పందించట్లేదు? ఎన్కౌంటర్ చేయాలి, ఉరిశిక్ష వేయాలని ఎందుకు? ఇక్కడ ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా బాగా సపోర్ట్ చేస్తుందంటారా వాళ్ళకి? మేడం వాళ్ళకు పొలిటికల్ చేస్తుంది, దానికి మేము చేసేదైతే చేస్తున్నారు. మా బల్మూరి వెంకట్ గారు రోజు ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటుండ్రు, ఇవి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చేస్తున్నారు. మమ్మల్ని ఏడ చేయకుండా అరెస్టులు చేస్తున్నారు. మమ్మల్ని తీసుకుపోయి ఏడ బయటికి వెళ్ళనియారు, ఇండ్లలో అరెస్టులు చేస్తున్నారు, బయటికి వెళ్ళకుండా అరెస్టులు చేస్తున్నారు. గతంలో చేసిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు చేయడం తప్పు లేదు. వాళ్ళు ఆ రోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటేనే ఆ ఎన్కౌంటర్ జరిగింది. ఈరోజు ఏముంది? కాంగ్రెస్ వాళ్ళను అరెస్ట్ చేస్తారు, బయటికి వెళ్ళనిస్తలేరు, బయట కాలు పెట్టనిస్తలేరు. వాళ్ళు చేసే అరాచకాలేమో ఇట్లున్నాయి. ఇప్పుడు వాళ్ళకు రాజకీయ అండ ఉంది, వాళ్ళ రాజకీయ నాయకుల పిల్లలే చేస్తారు ఇట్లా. అలా పెద్ద పెద్ద సంస్థలలో ఉన్నోళ్ళు చేస్తారు. అటువంటి వాళ్ళకు వాళ్ళ అండగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ అండ ఉంది. ఇటు రఘునందన్ రావు చేయడం కూడా తప్పది. ఇప్పుడు మైనర్ బాలిక అవన్నీ ఫోటోలు పెట్టడం కూడా ఆయనది కూడా తప్పే. కాకపోతే మీది గవర్నమెంట్ ఉంది, వీళ్ళది గవర్నమెంట్ ఉంది. మీరు ఇద్దరు కలిసి చేయండి, చర్యలు తీసుకోండి. అది సాధన అయితలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తామంటేనేమో మా బల్మూరి ఎక్కడ చేస్తుండు, మా మహిళా అధ్యక్షురాలు చేస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయడము. బయటకు తిరగనిచ్చేదే లేదు. మేము ధర్నా చేయొద్దంటారు, ఈ రోడ్ల మీకు రావద్దంటారు. ఎంత దారుణం అండి ఇది. ఈరోజు పబ్బులు ఉన్నాయి, ఎవరివండి? పబ్బులు ఉన్నాయి, మొత్తం రాజకీయ లీడర్లు రాజకీయ నాయకులు ఈరోజు కేటీఆర్ సంబంధం లేదా? కేటీఆర్నే గుట్కా రాయుడు అంటారు. కేటీఆర్కు సవాల్ ఇచ్చిరిండు మా రేవంత్ రెడ్డి గారు, నువ్వు వచ్చి నీ దమ్ము ఉంటే ఒకసారి వీడికి రా, టెస్ట్ పోదామన్నాడు. మరి ఎందుకు రాలేదండి? పోయి కేసు పెట్టిండు. అంటే నువ్వు కూడా ఇవన్నీ వాడుతున్నావు కాబట్టి నువ్వు రాలేకపోయినావు. అంటే ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నట్టే కదా. ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి ఈ రోజులల్లో మీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏలో పబ్బులు ఉన్నాయి, 200 పబ్బులు ఓపెన్ చేసిరంటే ఎంత ఘోరం అండి. ఆ గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, దాన్ని చూస్తే తెలుస్తుంది. అది చేసింది ఎవరు? మేమా? గవర్నమెంట్ మీద ఉండి మేము చేసినామా? గవర్నమెంట్ మీది కాబట్టి మీరు చేస్తారు. మీరు జాగ్రత్త పడండి, అలాంటివి జరగకుండా చూడండి. గతంలో చేసిన కేసులు ఎట్లున్నాయి, గుట్కల కేసులు, సినిమా హీరోలకు, సినిమా హీరోయిన్లకు వీళ్ళందరి మీద రుద్దిరు. ఆ రోజు వాళ్ళని అందరూ శిక్షించారు. అది ఎక్కడ పోయి మళ్ళా అరెస్టులు చేసారు, నీరు గార్చారు. ఇలాంటివి చేసారు మీ గవర్నమెంట్. ఇప్పుడు ఈ రజక సామాజిక వర్గం తీసుకుంటే రాజకీయాల్లో అయితే పెద్ద దిక్కైతే ఎవరు లేరు. మీరేమో భయభక్తి నుంచి కాంగ్రెస్ అంటున్నారు.
మరి మీరు ఏ ధైర్యంతో రాజకీయాల్లోకి వచ్చారు? మీకే టికెట్ వస్తుంది అంటున్నారు కదా, మరి ఎలా ముందుకెళ్తారు? ప్రజల్ని మిమ్మల్ని ఎలా నమ్మాలి? వాళ్ళలో ఎలా చైతన్యం తీసుకెళ్తారు ముందుకి? నేను గతంలో డైరెక్టర్గా గెలిచిన తర్వాత నేను నలుగురం గెలిచినాం. ఆ రోజు డైరెక్టర్గా నలుగురం గెలిస్తే ముగ్గురు టీఆర్ఎస్లకు అప్పుడే వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళకముందే కౌంటింగ్లకి బయటికి వెళ్ళకముందే ముగ్గురు టీఆర్ఎస్లకు పోయారు. ఆ ముగ్గురు టీఆర్ఎస్లకు పోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఇంపార్టెంట్ ఏంటంటే చైర్మన్ కావాలంటే కీలకంగా నేను ఒక్కనే ఉన్నా. నన్ను కూడా నా ఇంట్లోకించి ఎత్తుకపోయి ఇడికించి సబితా ఇంద్రారెడ్డి మనుషులు ఎత్తుకపోయి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్ళి బెదిరించారు. నేను ఎక్కడ సపోర్ట్ చేస్తే ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ అవుతుంది, ఇటు టీఆర్ఎస్కి చేస్తే టీఆర్ఎస్ అవుతుంది చైర్మన్. అంత ఇబ్బంది పెట్టి నన్ను ఇంటికి తీసుకుపోయి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి తీసుకుపోయారు. అందరు కలిసి నా ఇంట మా అబ్బాయి వచ్చిండు, మా ఫోన్లు గుంజుకోరు. మళ్ళీ తీసుకుపోయాడు. 4.5 గంటలు బాగా సతాయించిన నేను పార్టీ నా పార్టీలోనే ఉంటా. నన్ను పార్టీ మారితే నాకు చైర్మన్ ఇస్తున్నారు. కానీ నేను మారా అని చెప్పిన. ఆ రోజు కూడా ఎట్లా చెప్పినా ఈరోజు అట్లా చెప్తున్నా. నా ప్రజలకు కూడా ఆ రోజు చాలామంది నేను సబితా ఇంద్రారెడ్డికి ఇంటికి తీసుకుపోయినప్పుడు అందరూ పరిచయం అయ్యారు. మా ఊళ్ళో కానీ మా కార్యకర్తలు కానీ చాలా పరిచయం అయ్యారు. కానీ నేను పార్టీ మారకుండా వచ్చి నేను వైస్ చైర్మన్ అయినా. కాకపోతే మాకు బలం లేదు, నేను ఒక్కనే ఉన్నందుకు నేను ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే, సచ్చినట్టు చేయాల్సిందే. సరే అని చెప్పేసి టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు బీజేపీలో కూడా తక్కువ ఉండే, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమన్నా చేస్తానికి రెడీ ఉన్నాం. మాకు పార్టీకి ఇంపార్టెంట్, పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి నేను పార్టీ మారలేదు. పార్టీ కూడా ఈ నమ్మకం ఉంది పబ్లిక్లో. అందరూ జిందాబాద్ అంటారు తప్ప ముర్దాబాద్ అని ఎవరు అన్నారు. నా గురించి మంచి పని చేసినాము, బాగా చేసినాము అని చెప్పేసి అంటారు. ఈరోజు వైస్ చైర్మన్ అయినా, నేను సింగిల్గా ఉండి సింగిల్ విండో వైస్ చైర్మన్ అయినా అంటే పబ్లిక్లో ఎంత నమ్మకం ఉంటుంది నా మీద. దాన్ని బట్టే నేను ముందుకెళ్తా. అలా తెలుసు నేను ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా, గతంలో ఎవరు ఏం చేసిరు, పూడగోడు పార్టీ మారిండు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా నేను పార్టీ మారలేదు. కాబట్టి పబ్లిక్ కూడా అర్థమైంది పార్టీ మారడు, మొండోడు పార్టీలోనే ఉంటాడు అనేది. రేపు పొద్దుగాల నాకు ఓట్లు వేయడం కూడా అదే జరుగుతుంది. నేను ముందుకు వెళ్ళిపోతే పార్టీ టికెట్ నాకు టికెట్ ఇచ్చింది, నా అదృష్టం ఉండి నాకు టికెట్ వచ్చిందంటే 100% గెలిచే అవకాశాలు నాకు బాగున్నాయి, నేను గెలుస్తా. ఆ ధీమా ఉంది నాకు. గతంలో కాంగ్రెస్ పార్టీ మా కమ్యూనిటీ బసవరాజ్ సారేకు ఎమ్మెల్యేగా ఇచ్చింది, మినిస్టర్ అయ్యిండు. ఈరోజు వరకు ఆయన మా కమ్యూనిటీలో ఏ పార్టీలు కానీ, ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ కానీ గతంలో తెలుగుదేశం కానీ మా కమ్యూనిటీకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ఇచ్చింది. ఆ నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, కాంగ్రెస్లో ఉంటున్నా. 100% కాంగ్రెస్ మమ్మల్ని గుర్తిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా అందరూ ఐక్యతతో పనిచేయాలి, సొంత ఇమేజ్ని పక్కన పెట్టండి, ఫస్ట్ పార్టీ కోసం పనిచేయండి అన్నారు. మరి మీరు ఈ నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉంటారు? పార్టీ అధిష్టానం ఏది చెప్తే మేము అది చేస్తామమ్మా. అధిష్టానానికి తల ఉంచి ఉంటాం. టైం బాగుండి నా టైం బాగలేకున్నా, నాకు టికెట్ రాకున్నా, ఎవరికి వచ్చినా పని చేయంటే చేస్తా. ఈసారి కాకుండా మళ్ళీసారికి వస్తుంది. అదే కాదు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు నాకు ఏదన్నా గుర్తించి ఏదన్నా పదవులు అనుభవిస్తాము, అలాంటివి ఉంటాయి. గతానికి ఇప్పటికి పోల్చుకున్నాము అంటే అందుకే చెప్తున్నా తల్లి, ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏంటంటే కాంగ్రెస్ అంటేనే పేదవాళ్ళ పార్టీ, ప్రతి పేదవాన్ని గుర్తిస్తుంది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి సంది ఇప్పటి వరకు, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్లో పనిచేస్తోళ్ళు ఈ మన దేశంలో కూడా ఎలా బీదోళ్ళు ఎలా ఊరు వాళ్ళకి ఏమి ఇస్తే బాగుపడతారు అని ఆ రోజులలోనే 3 ఎకరాల పొలం ఇచ్చింది ఇందిరాగాంధీ. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించింది. మరీ అట్లా కాకుండా తక్కువ పడితే కూడా ఏమన్నా వాళ్ళ ఇల్లు జాగాలు ఉంటే, స్థలాలు ఉంటే వాళ్ళకు 70,000 80,000 లాస్ట్కు ₹1,00,000 వరకు ఇచ్చిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఏదైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది బీజేపీ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు చెప్పడమే తప్ప, చెప్పడం ఒకటి, చేతలు ఒకటి. నోట్ల రద్దు చేసిరు, నోట్ల రద్దే తీసుకుందాం. నోట్ల రద్దు చేసినప్పుడు మోడీ ఏం చెప్పిండు? ప్రతిదీ నేను తీసుకొస్తా, బ్లాక్ మనీ మొత్తం బయటకు తీస్తా. ఇప్పటి వరకు బ్లాక్ మనీ బయటకు తీసిన రోజులు లేవు, పాపాన పోలేదు. బ్యాంకుల కాడ నోట్లు రద్దు అయినప్పుడు పేదవాడేమో లైన్లు కట్టారు, ఉన్నవాడేమో ఆయన ఇంటికి తీసుకుపోయి ఇచ్చిరు. అంటే అది న్యాయమా? అలా తెలియదా? వీళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి ఏమో చూపెడుతురు. అరిచేతిలో బెల్లం పెట్టి మోసేదాకా నాకిపిస్తారు, స్వర్గాన్ని చూపెడుతురు వాళ్ళు మాటలతోటి.
కానీ చేతలల్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, చెయ్యరు. వాళ్ళు కూడా చేయరు, శాత కూడా కాదు వాళ్ళకు. ఈ 2 పార్టీలకు శాత కాదు. అదే కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా అన్న మాట ఫస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ. నెల లోపట రుణమాఫీ చేస్తని మాట ఇచ్చిండు మన రాహుల్ గాంధీ వచ్చి. నెల లోపట పేదవాళ్లకు మేము హెల్ప్ చేస్తాము. అప్పట్లో ఎప్పుడైతే ఇచ్చిన పొలాలు, దానికి ఇచ్చిన పొలాలకు లావణ్య పట్టాలు ఇచ్చారు. ఆ లావణ్య పట్టాలకు కూడా పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు లావణ్య పట్టాలు వీళ్ళు 2 గవర్నమెంట్లు కలిసి గుంజుకుంటున్నారు. మన కేసీఆర్ గుంజుకుంటుండు. కేసీఆర్ గుంజుకుంటుని 10 లక్షలు ఇచ్చి చేతిలో పెట్టి ₹1 కోటి అమ్ముకుంటుండు. అంటే 90 లక్షలు ఎక్కువ తీసుకుంటుండు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? మీకు పట్టాలు ఇస్తాము, అదే ₹1 కోటి అమ్ముకోండి, 2 కోట్లు ఉన్న 2 కోట్లకు అమ్ముకోండి, మీ బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకోర్రి, మీకు అవసరాలుగా వాడుకోరి, మీ కొడుకు ఉద్యోగం కోసం ఖర్చు పెట్టుకోండి, చదువుల కోసం పెట్టుకోండి అని చెప్పేసి చెప్తుంది. పట్టాలు ఇచ్చారంటే ఇవి 100% చేసుకుంటాం కదమ్మా. మన పేరు మీద మన పొలం ఉందంటే మనం అమ్ముకోగలుగుతాం. ఇప్పుడు అమ్ముకోకుండా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఏం చేస్తుండే, దాన్ని ఒక కొత్త చేసుకుంటూ ఆయన చెప్పడం ఏంది, 10 లక్షలు ఇస్తాం మీరు ఇచ్చేసేయరు అంటుండు. అంటే గుంజుకున్నట్టే కదా. మరి 90 లక్షలు నీ అదనంగా తీసుకుంటున్నాను. అదే పేదవాడికి వాళ్ళు యాడ్ చేస్తారు, గుర్తుపెట్టుకుంటారు, నిన్ను ఎప్పటికీ గుండెలో పెట్టుకుంటారు. కానీ అలాంటి పని చేస్తలేడు కదా. ఇట్లా చేస్తుడు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అన్నీ న్యాయంగా పోతుంది, న్యాయం చేస్తుంది కాబట్టి గుర్తింపు ఉందమ్మా కాంగ్రెస్ పార్టీకి. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దళితుల్ని ఉప ముఖ్యమంత్రిని చేసింది. అలాంటిది మాకు కూడా ఆశిస్తున్నాం ఏంటంటే ఇది పేదలకు, బలుగు బలైనలకు పార్టీది. దాంతో మాకు కూడా ఆశిస్తున్నాం, ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. 99% నాకు టికెట్ వస్తుంది, ఎమ్మెల్యేగా ఈ సేవలు మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి అందిస్తానని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా సార్, మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే మీకు టికెట్ ఇవ్వాలని, మీరు ఎమ్మెల్యేగా గెలవాలని మేము మా V3 తరపున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.